హాయ్. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి ఏపీలో? గెలిచినందుకు చాలా హ్యాపీ. వాళ్ళ అన్న చిరంజీవి కంటే, వాళ్ళ కొడుకు రామ్ చరణ్ కంటే, ఇంకొక అన్న నాగేంద్ర బాబు కంటే 100 రెట్లు నాకే ఎక్కువ సంతోషంగా ఉంది. ఇంకా సీఎం తర్వాత సీఎం అయినందుకు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది. పిఠాపురం ప్రజలు ఏదైతే ఆశించారో అది నెరవేరింది. ఎవరెవరికైతే పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడే మంచి అవకాశం. ఎందుకంటే గతంలో భారతదేశాన్ని పాలించిన ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా పాలించిన ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు. అందు గురించి పిఠాపురం ప్రజలు కూడా ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు. ఉన్న 5 సంవత్సరాలు మంచిగా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి మీ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఆయన సేవల్ని మీరు మీరు ఎప్పటికప్పుడు మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకుంటే పరిష్కారం చేస్తాడని చెప్పేసి నా తరఫున వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో మరి దర్జాగా అదంతా అదే మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు భయ్య. ఉమ్. ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు ఒక తిరిగి మాట్లాడతాడు. ఇళ్ళ నుంచి ఈ పార్టీ ఓడిపోగానే కొంతమంది ఏం చేస్తారంటే పార్టీ ఓడిపోతుంది, వీళ్ళు 2-3 గెలుస్తారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇళ్ళ ఏం లేరా నాయన, ఇళ్ళనే ఉంటే నేను చేసిన కుంభకోణాలన్నీ వాళ్ళు బయట పెడతారు, ఈ ఇళ్ళ నుంచి అల్లపోయినాం అనుకో ఐఎమ్ హ్యాపీ సేఫ్ అన్నట్టుగా ఇందులో ఉన్న వాళ్ళు ఆందోళనకు మారుతారు. మారిన తర్వాత కూడా అప్పుడే మాట్లాడండి ఇప్పుడే మాట్లాడండి అనేది కూడా వీడియో చిన్న రీల్ లాగా పెడుతున్నారు మీలాంటి మిత్రులు. ఓకే బ్రదర్, చూస్తున్నాం కదా. ఏపీ అదే ఒకటి. నేను కూడా ఏపీ డిప్యూటీ సీఎం గారి తాలూకునే ఇల్లు తిరిగి ప్రచారం చేసి నా వంతుగా పూజ చేసిన ఏమంటారు రామాయణంలో ఉడతలాగా నా వంతుగా నేను చేశాను. థ్యాంక్ యూ బ్రదర్.